శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధరాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. మకర రాశి వారికి ద్వితీయలోనే రాహుతో కలిసిన బుధుడు ఉండి అండ్ గురుదృష్టిగా ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా. అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. అనర్గళంగా మాట్లాడే శక్తి మీలో ఉంటుంది. మీ తోబుట్టువుల ద్వారా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని చూడండి, బుధుడు ద్వితీయ భావంలో ఉంటే మీకు ఎప్పుడు కళగా ఉండడము, అనర్గళంగా మాట్లాడటము, ముఖ వర్చస్సు పెరగడము, గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ మంచి యోగవంతం కాలంగా చెప్పచ్చు. అత్యంత అద్భుతం ఏంటి తెలుసా అండి, మకర రాశి వారికి రాశ్యాధిపతి శని 3వ భావంలోను, కుజుడు 3వ భావంలోను, రవి 3వ భావం ఉండడం వల్ల, ముగ్గురు ప్లానెట్స్ 3వ భావం ఉండడం వల్ల యోగవంతంగానే మీకు ఉంటుందనడంలో సందేహము లేదు. శని కుజుల వలన 3వ భావం ఉండడం వలన సంయమనము కలిగి ఉంటారండి, పాటిస్తూ ఉంటారు. అలాగే తొందరపాటు తరము, ఆవేశాలు అవి అన్నీ కూడా మీకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉంటాయి. కుజుడు ఆవేశాన్ని తగ్గిస్తూ ఉంటాడు, కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతాయండి. మీ తమ్ముళ్ళకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ, మీకు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే హెల్మెట్లు పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చుమా. ఎందుకంటే శని కుజ రవులు ఎంత మంచివారో, ఎంత మంచి ఫలితాలు ఇస్తారో, కొద్దిగా శని కుజుల కాంబినేషన్ కూడా ఆ 3వ భావం అంత కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. నీటి వల్ల ప్రమాదం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు 4వ భావంలో ఉండడం వల్ల తల్లి గారికి బాగుంటుంది. చక్కగా మీరు బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహ సౌఖ్యము ఉండడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి, అది కూడా మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవుతారు, డబ్బులు వస్తాయి. అంటే సినిమాలో అవకాశాలు వచ్చి తీరతాయి. అంటే మ్యూజిక్ అంటే మనం చెప్తుంటాం కదా, సినిమాలో మ్యూజిక్ చేస్తుంటారు కదా, సంగీతం. వాళ్ళకి సంగీత కళాకారులకి, అలాగే సంగీతంలో డైరెక్టర్స్ అంటారు సరే, వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు మీ శత్రువుల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులవుతుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. ముఖ్యంగా సప్తమాధిపతి అంటే అష్టమంలో ఉండడం అంత అద్భుతమైన కాదండి. భార్యాభర్తలకి ఏదో అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి ఎవరు ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు. చంద్రకేతువులు అష్టమంలో ఉన్నారు కాబట్టి మీ ఆరోగ్యం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. పైగా భాగ్యస్థానం కూడా అది అద్భుతంగా లేదండి మీకు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రావడం తక్కువ, నష్టాలు రావడం సమానంగా ఎక్కువ అని కాదనుకోండి, నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ప్రొఫెషనల్గా మీరు కింగ్స్ అంటే గురుడు చూస్తున్నాడు కదా, గురుడు చూడడం వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, లేదా ఏ విభాగాల్లో ఉన్న సాఫ్ట్వేర్, గవర్నమెంట్ సంబంధించిన వారు, అంటే దేవాలయాలకు అధికారులు, మీ దేవాలయాల్లో ఉన్నవారు, గురుడు కదా, వాళ్ళకి చక్కని అవకాశాలు ఉంటాయి. వేదశాస్త్ర పండితులకి వాళ్ళకి అద్భుతంగా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, వారందరూ కూడా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు బహుశా ప్రయాణాలు చేస్తుంటారండి, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీకు సన్మానం కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నాను కూడా. ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూపించుకోదలుచుకుంటే, మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించాలండి మీ డీటెయిల్స్. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఉండాలి.
ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్‌లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా నా నంబర్ ఉంది. వాట్సాప్ పంపించండి. నేనే మీకు పర్సనల్‌గా ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండీ! 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడం ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వలన మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామివారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామివారి దగ్గర అంటే అఖండ దీపారాధన అంటే ఒక ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోలబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్ని ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఇంట్లో మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి. రాహు కేతులకి కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు ఈ నవగ్రహాల్లోనే ఉంటారు. కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము, చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.